1 minute. శరత్ చంద్ర, నేనే నీ పెళ్ళాన్ని. ఇప్పుడు చెప్పడం కోసం ఫోన్ చేసావా? గుర్తుంది. థ్యాంక్స్. డ్రాయర్ సైజు 90 తీసుకోనా 100 తీసుకోనా? దానికి ఫోన్ చేసి మరీ అడగాల. 100 తీసుకో. కిందటిసారి 100 తెస్తే లూజ్ అయిందన్నావు. పోనీ 90 తీసుకో. అంతకు ముందు 90 తెస్తే టైట్ అయిందన్నావుగా. అలాంటప్పుడు 95 తీసుకోవచ్చు కదరా. దానికి ఫోన్ ఎందుకు? వైఫ్ వెరీ సెన్సిటివ్, అందుకే స్విచ్ ఆఫ్ చేస్తున్నా. పర్వాలేదు సార్. No. ఈ సెల్ ఫోన్స్ వచ్చాక చాలా. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఆ నలుగురితో. సార్, యా, మీ సెల్ ఆఫ్ లో ఉందంట. Okay. మేడం గారు ల్యాండ్ లైన్ ఫోన్ చేశారు. చెప్పు. ఏంటి సెల్ ఆఫ్ చేసావు? ఆఫ్ చేయలేదు, ఛార్జింగ్ అయిపోయింది. అది నాకు ఎప్పుడో తెలుసు కానీ డ్రాయర్ లో 95 ఉండదంట. ఏం చేయమంటావు? దీన్ని నేను చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాను. ఇట్స్ నాట్ ది టైం. ఇప్పుడు నువ్వు డ్రాయర్ వేసుకునే ఉన్నావుగా. వేసుకున్నాను. డ్రాయర్ వేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ డ్రాయర్ గురించి మాట్లాడడంలో తప్పేంది? రే, ఆ ఫోన్లు తీసి పక్కన పెట్టేయండి రా. ఓకే, సారీ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇప్పుడు మీరు ఆ నలుగురు. అంకుల్, ఆ. మీ ఫోన్ దొరకట్లేదంట. ఆ. ఆంటీ మా ఇంటికి ఫోన్ చేశారు. మై వైఫ్ ఇస్ వెరీ షార్ప్. చెప్పు. ఏంటి ఫోన్ పక్కన పెట్టావు? చిమచిమలాడుతుందా? బే, పెద్దగా ఏం లేదు. డ్రాయర్ ఏ కలర్ తీసుకోను? బ్లూవా మెరూనా? కట్రాయర్కి కలర్ ఏమిటి బహు? కాబడి కాకపోతేను. నీకు ఓవర్ యాక్షన్ బాగా పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. నా సంగతి తెలుసుగా, చెమడాలు తీస్తా. ఎందుకు అంత ఎఫెక్షన్? 5 నిమిషాల్లో బట్టల షాప్కి రాకపోయావో రెండే నిమిషాల్లో ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. సారీ అమ్మా, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. నేను అర్జెంట్గా వెళ్ళకపోతే ఓ జీవితం ఏటయ్యా చక్కటి, నువ్వు రాను రాను పనికిరా నోట్లుగా తయారవుతున్నావు ఏటయ్యా. సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే ఫంక్షన్కి వెళ్ళాలన్నావు, మరి ఓపెనింగ్ అయితే మర్చిపోయినట్టేటి? మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచెట ప్రిపేర్ అవ్వాలి. ఆ సాయంకాలం అలా వచ్చేస్తారు, కారు ఎక్కిచ్చేస్తారు, కత్తిరి చేతికిచ్చేస్తారు. అక్కడ నేనేం మాట్లాడాలి? మేమే తత్తే అనాలా? సార్ అంటారు మీరు మోగలదా? నేను ఎదవా? మాట వరుసగా. అయినా నాలాంటి వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి. తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను. ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి, ఈ స్పీచ్ వరకు వస్తుంది. వినండి. ప్రజలారా, నా చేతులతో ఈ డాష్ కి ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. డాచా? అదేనండి, ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు, ఆసుపత్రి అయితే ఆసుపత్రి అనేస్తారు. అమ్మ చక్కటి, ఏటి తెలియదు చదువుతాడు. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను. ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నేను నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి మనవి చేసుకుంటున్నాను. బాగుందయ్యా, చాలా బాగుంది. సార్, ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రామ్ తాలూకు కార్డు దొరికింది సార్. చూసారా, ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేసారు అనుకోండి, చప్పట్లు చప్పట్లు. చప్పట్ల చక్కటి నాయాల. ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాను. మినిమం 3 సార్లు చప్పట్లు పడాలి సార్. ప్రజలారా, మా చేతులతో ఈ మంగళ షాపుకు ప్రారంభోత్సవం చేయడం నా అదృష్టం. ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాప్ చాలా అవసరం. ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి ఇలాంటి మంగళ షాపుల మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు, లేకపోతే నిన్ను చంపేస్తాను. ప్రతి ఇల్లు ఓ మంగళ షాప్ అవ్వాలి. ప్రతి వాళ్ళు ఆడా మగ తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి. ఒక రకంగా చెప్పాలంటే, నేను రాజకీయాల్లోకి రాకపోయింటే నన్ను క్షమించండి సార్, నేను చదవలేదు. అక్కర్లేదు, వాళ్ళే ఎట్టకు చదవనివ్వరు. నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరిలో చదివించుంటే చప్పట్లో కాదు. కాసులో ప్రాణం పోయిండాల్సింది బాబోయ్. మన అబ్బాయి గారిని బాధేసిన పట్నం కూరడు నన్ను కూడా బాధేసి సాగు చేశాడు బాబోయ్. శాస్త్రం ప్రకారం రావణ రాజ్యంలోకి హనుమంతుడు ప్రవేశించి లంకిని కొట్టినట్టు నిన్ను కొట్టాడు.
అంటే రాయుడు గారి రాజ్యంలోకి రాహు అడుగు పెట్టాడన్నమాట ఏమిటే అంటే రాయుడు గారు రావణాసుడు కుంభకర్ణుడు ఈ తిరుపతులట్టు తినిపించేయగలను అలాగే కుర్రలేదు అనుకుంటున్నారేమో. సర్లే ఒరే రాముడు, అయ్యా గౌడుకి ఎదురా మేస్తూ ఇంట్లో ఉండడమేనా, జబ్బ పుష్టామైనా చూపించడం ఉందా? ఆ గంగులు గారితో వెళ్ళి ఆ కుర్రవెదమని పట్లాడించేసి మట్టి గరిపించేసి ఇది రాయుడు గారి దెబ్బ అని చెప్పినారా? అలాగే అయ్యా. అయ్యా శాస్త్ర ప్రకారం మన రావుడి గారి కండలకి ఆ కుర్రవాడు గుండు లేక పిండు అయిపోయి ఉంటాడు ఏమిటి దౌడైపోయి ఉంటాడు. ఏమిటి రాముడు గారు కూడా? అయ్యా నాకేం తెలియదండి ఈ లోపలికి వెళ్ళేది అన్నాడండి. అంతే దీపావళి అవుట్లోకి పెద్ద మోత వచ్చింది. తిరగొచ్చిన కళ్ళ దగ్గర పడి ఉన్నాడండి. ఇలా ఈడ్చుకొచ్చేసాను. అచ్చం నాకు అలాగే జరిగిందన్న. ఏడ్చావులే సన్నాసి, సన్మానం అనుకున్నావా? తలుచుకు సంబరపడిపోవడానికి. ఆంధ్రదేశంలో ఇన్ని పల్లెటూళ్ళు ఉండగా ఆ కుర్రాడు ఈ ఊరే ఎందుకు వచ్చినట్టు, ఆ ముసలయ్యగాడి ఇల్లే ఎందుకు కొన్నట్టు, అది ఆలోచించాలి. తమరు లేచి రాజు వెడల రవితేజములు అలరగా అన్నట్టు అక్కడికి వెళ్ళి ధ్వజస్తంభంలాగా నిలబడి కళ్ళు ఎర్ర చేశారంటే తనే వచ్చి మీకు ఆమె పడిపోతాడు. ఎరా ఏమిటి గొడవ? ప్యాలెస్ లో పని చేయడానికి వచ్చారా, రికార్డింగ్ డాన్సులు చేయడానికి వచ్చారా? మమ్మల్ని ఏ పని చేయొద్దన్నారు. ఎవరు అలా చెప్పింది? నువ్వా? నేను అలా చెప్పింది మీరు కాదు, మా బాబాయే అలా చెప్పాడు. అవునండి, వాళ్ళు ఏ పని చేయకుండా చూడమని నన్ను కాపలా పెట్టాడు సార్. వీడికి ఏమైనా రూల్సా మెంటలా? ఏడివాడు? రై కాంట్రాక్టర్, కాంట్రాక్టర్ అయ్యా ఇచ్చారా సార్? కాంట్రాక్టర్ అయ్యా. వీళ్ళని ఎందుకు పిలుచుకొచ్చావు అసలు? అయ్యో రే, నీకు నేనేం చెప్పాను రా బాస్, వాళ్ళకి ఏ పని చేయొద్దని చెప్పారు కానీ పాట పాడొద్దని నేను చెప్పలేదుగా. పాట పాడారా సార్? ఒరే నీకు నేను ఏం చెప్పాను రా, నోరు మూసుకొని ఊరుకోటరా అన్నాను కదరా. నా బొచ్చులో రాయాల్సిన దాకా మీరు ఊరుకోర్రా. బాబాయ్ ఏమా పిలిచావా? ఏయ్, పిలిచింది నిన్ను కాదు నన్ను. ఏమ్మా? ఇప్పుడు పాడింది ఎవరు? ఆ, ఎవడో పెయింట్ వేసే అబ్బాయి అమ్మా, తెలియకి పాడాడు. మళ్ళీ నోరెత్తకుండా నేను చూస్తానుగా. నో చాలా బాగా పాడుతున్నాడు. ఆ పాడమనండి, ఐ లైక్ ఇట్. ఆ, పాడిస్తా పద్మిని తల్లి, పాడిస్తా. పద్మిని తల్లి చెప్పింది విన్నారుగా, పాడండి. పాడండి రా. స్తంభాలా నిలబడ్డారేంటి? మీ పాటకి ఆర్కెస్ట్రా కావాలా? పాడండి. పాడతారు సార్. పాడండి రా. ఒరే మీకు దండం పెడతారు, పాడండి రా. చెప్పు. చెప్తాను సార్, పాడండి రా. పాడండి రా. పాడండి రా.